జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి హరి ఆ చూపు? రాకూడని వాళ్ళు వచ్చినట్టు? అబే అదేం లేదు మేడం. అయినా నువ్విక్కడున్నావేంటి? అదే మేడం, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కోసం వచ్చున్నాను మేడం. మేమొచ్చింది అందుకే. కోర్టులో సబ్మిట్ చేస్తాం కదా సార్. నేను చూశాక అప్పుడు చేయండి. ఈడనే సూతే పిత్తలాటకం పెడతారనే కదా చెప్పేది. ఏమన్నారు? ఇవాళ కాకపోవచ్చు మేడం. రవి గారు, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రెడీ. వీళ్ళొచ్చారని తెలియక చెప్పేశానే. అయ్యో. అంటే ఈరోజు రిపోర్ట్ రాదేమో అనుకున్నా మేడం. ఇవ్వండి. కత్తెర మీదున్న వేలి ముద్రలే జానకి గారిని చంపాయా? బుజ్జమ్మ గారే హంతకురాలా? అలానే తేలింది మేడం. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఇదసలు కరెక్ట్ రిపోర్టే కాదు. ఇది మరీ బాగుంది అక్షరా. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో తేలుతుందనే కదా ఇక్కడికి తీసుకొచ్చావు. తీరా తేలాక నువ్వు అబద్ధం అంటుంటే అబద్ధమే కాబట్టి. నివేదికలో అవకతవకలు జరిగాయని, అమ్ముడు పోయాయని తెలుస్తుంది కాబట్టి. నో మేడం, ఇక్కడెవరు అమ్ముడుపోరు. నిజాయితీగానే ఇచ్చాను మేడం. కాదంటున్నాను కదా. ఎలా చెప్పగలరా మేడం? మీరిచ్చిన రిపోర్టే చెప్తుంది. జానకి చనిపోయినప్పుడు అక్కడ నేనున్నాను. తలకి గాయమైంది. గాజులు గుచ్చుకుపోవడం వల్ల చేతులకు కూడా గాయాలయ్యాయి. కానీ ఇక్కడ మీరు ఒక్క కత్తిపోటే మెన్షన్ చేశారు. మరిక్కడ అవేం లేవే. ఆహా, ఇట్టా మునుగుతామని తెలియక నేను వాడికి చెప్పలేదే. మాట్లాడండి. వీళ్ళని చూస్తారే. ఎలా చెప్పగలరు అన్నారు. చెప్పాను కదా. ఇప్పుడు సమాధానం చెప్పండి. చెప్పింది చెప్పినట్టు చేశారు, కానీ నిజాయితీతో చేయలేదు. మేడం, అవి చూశాను మేడం. మీరిక్కడ దాన్ని మెన్షన్ చేయలేదు కదా. నాకిప్పుడు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఏది? నాకు జానకి గారి బాడీ చూపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.